అన్న చివరగా నల్గొండ ఉమ్మడి జిల్లాలో అద్దంకి దయాకర్ పుట్టడము లేకపోతే నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి గతంలో పోటీ చేయడమే అద్దంకి దయాకర్కు ఒక రకమైనటువంటి శిక్షలాగా పరిగణిస్తూ వస్తుంది. అదే వేరే జిల్లాలో పుడితేనో లేకపోతే ఇంకొక ప్రాంతంలో పుడితేనో ఇప్పటికీ ఒక పెద్ద పొజిషన్లోకి వెళ్ళేవాడు అనేటువంటి వాదన కూడా పొలిటికల్ విశ్లేషకుల నుంచి వస్తుంది. ఒక రెడ్ల మధ్యలో అద్దంకి దయాకర్ ఉండడమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కారణమైనటువంటి మాట వస్తుంది. ఇంత లేట్ అవ్వడానికి కూడా కారణమైనటువంటి మాట వస్తుంది. దానికి ఎట్లా జస్టిఫై చేస్తారు? నల్గొండ జిల్లాలో పుట్టడం నాకు ఒక పెద్ద గౌరవం. ఓకే, నా దృష్టిలో ఒక పోరాటాల కిల్లా అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మా డాడీ పాత్ర తక్కువే. మల్లు స్వరాజ్యం గారు ఏమటో బిఎన్ రెడ్డి గారు ఏమటో ఉండే అవకాశం ఉన్నది అంతే. ఆయన పెద్ద వీరోచిత యోధుడు కూడా కాదు, కానీ ఐడియాలజీ అనేది చాలా డ్రాస్టిక్గా చేంజెస్ ఉంటుండే తన ఐడియాలజీ. అఫ్ కోర్స్ తన డిఎన్ఏ నాకు వచ్చి ఉండొచ్చు, కానీ అసలు నల్గొండ జిల్లాలో పుట్టకపోతే అద్దంకి దయాకర్ అంటే అద్దంకి దయాకరే కాకపో. ఓకే, అవకాశాలు వస్తాయి రేపు. ఇప్పుడు ఆ జిల్లాలో చాలా మంది అంటారు ఏదో రెడ్డి సామాజిక వర్గం అద్దంకి దయాకర్ రెడ్డి అడ్డుకుంటుంది. రేవంత్ రెడ్డి ఎవరు? అసలు నేను పూర్తి కాలం పనిచేసిన ఎవరు? మన కోదండరాం ఎవరు? రెడ్డి. ఇది ఎవడో పడిబడక చేసే ఒక ప్రయత్నం ఒకటి. కానీ రెడ్ల మధ్యనే 2 సార్లు నాకు టికెట్లు ఇచ్చిండ్రు. 2 సార్లు ఇచ్చింది కూడా ఏఐసిసి. ఓకే, ఈసారి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ నెగిటివ్ వే అయితే సమస్య పడొద్దు అని కేర్ తీసుకొని నన్ను కాపాడిన పరిస్థితి చాలా మంది గమనించట్లేరు. ఇప్పుడు నాకు వ్యతిరేకం చేస్తూ ఉంటారు ఎవరిని. మా వెంకరెడ్డి గారు ఏదో ఆయన అన్నందుకు ఈయన చేస్తుండని, లేదంటే మా ఉత్తమ్ గారు ఏదో ఇట్లా అని చెప్పేసి. నేను ఎప్పుడన్నా మీరు కెమెరా తీసుకొని రారి, నేను వెంకరెడ్డి గారికి కాడికి పోతా, ఓకే, ఉత్తమ్ గారి కాడికి పోతా, మేము ఎట్లా ఉంటామో చూడండి. ఎస్, మేమే ప్రయత్నం చేస్తాం. ఇంకా తొలి నుంచి అదే ప్రయత్నం చేస్తాం. జనాలకు కూడా ఆ యొక్క పొరలేమని ఉంటే పోయాడు. మొన్న కూడా కలిసినప్పుడు, మొన్న కూడా వెంకటరెడ్డి గారిని కలిసినప్పుడు నువ్వే రావట్లేవు కలవనే ఉత్తమన కాడ కూర్చున్నప్పుడు చెప్తున్నాయి. ఓకే అనుకోని ఇప్పుడు ప్రత్యేకించి కలవడం వల్ల ఏదో జరుగుతుంది అనే అభిప్రాయంతో అందరు ఉన్నారు. కానీ సందర్భాలు అధికారం వచ్చినాక ఎంత డైనమిక్స్ మారుతూ నేను చూస్తున్నావుగా. ఎవరు వస్తుంది ఎవరు పోతారు. పదవుల కోసం వెంపర్లాడేటోడు కాదు కాబట్టి దయాకర్ స్టేబుల్గా ఉంటాడు. ఓకే, రేపు పదవి వచ్చే రోజు ఇంక నేనేమంటున్నా, చాలా మంది అనుకుంటున్నట్టుగా దయాకర్ నష్టం. చాలా మంది మాట్లాడుతున్నప్పుడు కూడా అన్న ఇట్లా అయిపోయింది, అన్న ఇట్లా అయిపోయింది, అవును ఇట్లా కాలే ఎట్లా కాలే, ఎట్లయితుందో భవిష్యత్తులో మీరు చూస్తారు. బట్ ఏది ఏమైనా పార్టీకి నాలాంటి ఒక నిజ కార్యకర్త ఉండని నిరూపించే పనిలో నేనున్నా. ఓకే, ఇంకా చెప్పాలంటే ఓపిక, సహనము, స్థితప్రజ్ఞత ఎట్లా ఉంటుందో అల్టిమేట్గా చూపిస్తున్నా. మామూలుగా దయాకర్ యాంగర్ ఏం చేస్తాడు చూడు ఇప్పుడు, ఎట్లా చేస్తాడు చూడు ఇప్పుడు అని. బట్ నేను ఇంతకుముందు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి నాకు మధ్యన ఉన్న సాన్నిహిత్యం అనేది ఒక సహోదర సాన్నిహిత్యం అని చెప్పి మిగతా వాళ్ళతో లేనిదని కాదు. నాకు నాకంటే ఎట్లా మేలు జరుగుతుందో తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఓకే, నా గురించి నాకంటే మేలుగా ఆలోచించేవారు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ దయాకర్కి ఏది అవసరం లేదనుకుంటే కూడా తన మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు దయాకర్. ఇది బాటం లైన్. ఎప్పుడైనా నీకు వచ్చినప్పుడు అన్నా బోరు కొడుతుంది డైలాగ్ అనొద్దు నువ్వు. ఎందుకంటే దిస్ ఈస్ ఎ కమిట్మెంట్ టువర్డ్స్ టు ది పార్టీ, కమిట్మెంట్ టువర్డ్స్ ది లీడర్. ఓకే, ఇప్పుడు దీన్ని దాటి నేను ఒకవేళ వ్యవహరించింది అనుకో, దయాకర్ మాట తప్పినట్టే. ఇది 1.5-2 years బ్యాక్ నుంచి జరుగుతున్న చర్చ. వాట్ అబౌట్ యువర్ కెరీర్ అన్నప్పుడు, మై కెరీర్ విత్ పార్టీ. పార్టీ అధికారంలో రాలేదనుకోండి, నేను ఎమ్మెల్యేగా తుంగతుర్తిలో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయింది అనుకో, ఏం చేస్తాడు దయాకర్? ఇదే చేస్తాడు. పార్టీ అధికారంలోకి వచ్చింది, సంతోషం. రేపు పార్టీ నాకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటారు, నాయకులు కోరుకుంటారు. అది కూడా నాకేం సమస్య కాదు, ఎందుకంటే పాజిటివ్ అది కూడా. ఇంకా నెగిటివ్ ఎక్కడ ఉన్నది? అరే ఇంతమంది మంత్రులు అయిపోయినారు, ఇంతమంది ఎమ్మెల్యేలు అయిపోయినారు, ఇంతమంది ఎంపీలు అయిపోయినారు. వాళ్ళు అంతకంటే ముందు కూడా మా వెనుక ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు. అవును, మాకంటే చివర ఉన్నోళ్ళు కూడా బీఆర్ఎస్లో మా కళ్ళ ముందు కనీసం రాజకీయం తెలియని వాళ్ళు అయినరు. కానీ మేమేం ఫీల్ కాలే. చాలా మంది నిన్న నేను కోదండరామ్ గారు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో కూర్చుంటే ఇక వీళ్ళిద్దరు పదవులు ఎట్లా ఇవ్వచ్చో త్యాగం చేయొచ్చో వీళ్ళిద్దరు నేర్చుకోవాలి. కామెంట్స్ పెడతా ఉన్నారు. దాంట్లో వీళ్ళిద్దరిని చూసి ఏంది
పదవుల్లో ఉండకుండా ఉండడం ఏంటో నేర్చుకోవాలి, లేదంటే ఒక రోజు రావు కింద ఇంకో రోజు రెడ్డి కింద పనిచేసి వీళ్ళని చూడాలి అంటే తెలంగాణ సమాజం కోసం జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం కనీసం ఒక పదవిని ఇవ్వలేమా? నేను గతంలో స్టేషన్ గన్పూర్లో ఇచ్చిన మీటింగ్ పెద్ద వైరల్ అయింది. అప్పుడు అవును, దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిండ్రు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. వాళ్ళ త్యాగాల కింద మనదేదో పెద్ద త్యాగం అన్నట్టు ఇప్పుడు తెలంగాణ నేను కోదండరామ్ గారు అనుకుంటున్నాం ఇప్పుడు, కాబట్టి చర్చ వచ్చింది కాబట్టి చెప్పాలి. తెలంగాణ వచ్చే సమయం నల్గొండకు టీఎన్జిఓస్ మీటింగ్కి పోతున్నాం సార్, ఏం చేద్దాం, ఇక తెలంగాణ వస్తే మనం ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే పోస్ట్ తెలంగాణ జేఏసీ అని ఒకటి పెట్టి తెలంగాణలో ఏ డిమాండ్ల కొరకు ప్రజలు కొట్లాడుతుంటే ఆ కొట్లాటలో మనం వాళ్ళని భాగస్వామ్యం చేసినామో ఆ సమస్యల పరిష్కారానికి మనం జేఏసీని కొనసాగిద్దామని అన్నాడు ఆయన. అప్పుడు యాక్సిడెంటల్గా నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా, ఆయన ఎటు పోలేదు, ఆయన టీజీఎస్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. చివరికంటే మేమేం పదవుల కొరకు ఆలోచించిన వాళ్ళం కాదు. ఒకవేళ పదవుల కొరకు ఆలోచించి ఉంటే ఒకవేళ సామేల్ గారికి డిక్లేర్ చేయంగానే నా సంగతి ఏంది, నాకేం చేస్తారు ఇప్పుడు అని అంటుంటే నాకేం చేయాలని నా కోసం పోరాడే వ్యక్తిని కాదు నేను. నా కోసం పార్టీ ఆలోచిస్తుంది, నాయకులు ఆలోచిస్తారు ఒకటి. కానీ ఈ రోజున కోదండరామ్ గారు అదే దీక్షతో ఉన్నారు. వారు టీజేఎస్ నుంచి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిండ్రు. వారు కూడా ఇటు మద్దతు చెప్పాలని చెప్పిన దాంట్లో చాలా మందిలో నేను ఒకని. తర్వాత నా విషయంలో కూడా నేను ఆగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంది, అసలు నీకు ఒక పిల్లగాడు పెట్టిండా, ఏదో పెద్ద ప్యాకేజ్ ఇచ్చిండు దయాకర్ నాకు, అందుకని కూల్గా ఉన్న నోట్లో చాక్లెట్ పెట్టినట్టు అని అన్నాడు. ఇక దయాకర్ని కొనే ప్యాకేజ్ ఏం లేదు, కానీ దయాకర్ పార్టీ కొరకు చేసేదాన్ని చూసి రేపు అందరు కూడా మోడల్గా తీసుకోవాలని, ఒక రాజకీయ పార్టీలో ఉంటే అవకాశం కల్పించకముందే వెళ్ళిపోవాలని అనేటట్టు కాకుండా పార్టీకి కట్టుబడి ఉంటే ఏం జరుగుతుందో రేపు దయాకర్కి జరిగేదాన్ని బట్టి చూస్తారు. అన్నిటికంటే నేను అనుకుంటున్నా రేపు తెలంగాణ సమాజపు గతిని రీతిని మేము దాన్ని పరామర్శించుకుంటూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లెక్క ఉండాలి. ఎందుకంటే అందరూ వేరు మాది వేరైతుంది. అవును, తెలంగాణ ఉద్యమకారులు అనేది ఒకటి, దళిత నేత అనేది ఒకటి అయితే రేపు డెఫినెట్గా తెలంగాణలో మరింత మంచి ప్రభుత్వం రావడానికి మా వంతు కృషి చేస్తామని కోదండరామ్ గారైనా నేనైనా. ఒకవేళ రేపు మంచి అవకాశం కల్పించింది అనుకోండి, ఒక మోడల్ లీడర్గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని కల్పించడానికే ఆపుతుండ్రేమో, ఏంది ఆలస్యం అమృతమే అవుతుందని విషయం దానికి ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.